బాక్స్ ఆఫీస్ కు ఊచకోత ఎలా ఉంటుందో చూపిస్తుంది మిరాయి. ఫస్ట్ డే నుంచి రికార్డు వసూళ్లు సాధిస్తుంది. మీడియం రేంజ్ హీరోలలో ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసింది ఈ సినిమా. మిరాయి కలెక్షన్స్ చూసిన తర్వాత తేజాను ఇక చిన్న హీరో అనడానికి వీల్లేదు. చాలా మంది స్టార్ హీరోల సినిమాల కంటే ఈయన సినిమాలు అద్భుతంగా వసూలు చేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే వాళ్ళకంటే ఎక్కువ తీసుకొస్తున్నాయి. 3 రోజుల్లోనే 70 కోట్ల రూపాయలు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ సినిమా. సెప్టెంబర్ 12న విడుదలైన ఈ ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చింది. తేజ సజ్జతో పాటు మంచు మనోజ్, రితికా నాయక్, శ్రేయా సరణ్, జగపతి బాబు ఇందులో కీలక పాత్రలను పోషించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్లో రూపొందిన ఈ చిత్రం మొదటి రోజు 13 కోట్ల షేర్, 27 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రెండో రోజు 14.5 కోట్లు, మూడో రోజు 20 కోట్లకు పైగా షేర్ సాధించి మొత్తంగా 70 కోట్ల గ్రాస్ మార్క్ చేరింది. ఈ విజయం తేజ సజ్జ మార్కెట్ రేంజ్ను అమాంతం పెంచేసింది. ఇది ఒక యోధుడి జీవితం చుట్టూ తిరిగే కథ. అతడు అశోక చక్రవర్తి రాసిన 9 పవిత్ర గ్రంథాలను కాపాడాలి. మంచు మనోజ్ విలన్ రోల్లో నటించడం కూడా ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. అతని డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్ తో థియేటర్స్ దద్దరిల్లిపోతున్నాయి. దర్శకుడు కార్తిక్ వర్క్ కూడా తక్కువ చేయకూడదు. మైథలాజికల్ ఎలిమెంట్స్ ను విఎఫ్ఎక్స్ తో మిక్స్ చేసి చక్కటి చందమామ కథలా దీన్ని ప్రెజెంట్ చేశాడు కార్తిక్ ఘట్టమనేని. కేవలం 60 కోట్ల బడ్జెట్ లో ఈయన తీసుకొచ్చిన విజువల్ ఇండస్ట్రీలో కొత్త చరిత్రకు తెరతీస్తున్నాయి. మిరాయి మొదటి రోజు ఇండియాలో 13 కోట్ల నెట్ కలెక్షన్ సాధించింది. రెండో రోజు 71.57% ఆక్యుపెన్సీతో 14.5 కోట్లు వసూలు చేసి మొత్తం 27.5 కోట్లకు చేరింది. మూడో రోజు మరో 20 కోట్ల పైగా జోడించి వరల్డ్ వైడ్ గ్రాస్ 70 కోట్లకు చేరింది. హిందీ వర్షన్ కలెక్షన్ రోజు రోజుకు పెరుగుతుంది. నార్త్ అమెరికాలో $1 మిలియన్ గ్రాస్ చేరి బ్రేక్ ఈవెన్ సాధించింది. 2024లో హనుమాన్తో 46.55 కోట్లు 2 రోజుల్లో సాధించిన అతడు మిరాయితో ఆ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ చిత్రం 2 రోజుల్లోనే 55.50 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ చేసి తేజ సజ్జ కెరీర్లో కొత్త బెంచ్ మార్కును సృష్టించింది. సూపర్ యోధ అనే ట్యాగ్తో ట్రెండింగ్ అవుతున్నాడు తేజ. మొత్తంగా మిరాయి టాలీవుడ్లో తక్కువ ఖర్చుతో క్వాలిటీ గ్రాఫిక్స్ ఎలా ఇవ్వాలో చూపించిన ఒక మైల్ స్టోన్. ఈ మాస్ కలెక్షన్తో ఫ్యాంటసీ జోనర్కు కొత్త ఊపిరి పోసింది ఈ చిత్రం. తేజ సజ్జ ఫ్యూచర్ ప్రాజెక్టులకు మరింత డిమాండ్ తెచ్చిపెట్టింది. ఓజీ వచ్చే వరకు కొత్త సినిమాలు ఏమీ లేవు. దాంతో మిరాయి ఈజీగా 300 కోట్లకు పైగానే వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. అయితే జరిగితే తేజ మార్కెట్ మామూలుగా ఉండదు.